ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి హాట్ వాటర్ బాత్ వర్సెస్ కోల్డ్ వాటర్ బాత్. అంటే వేడి నీళ్ళతోని స్నానం చేస్తే మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే చల్లటి నీళ్ళ వల్ల స్నానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం ఎందుకు చేస్తాము అంటే మనము మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, మలినాలు ఏవైతే ఉన్నాయో యూరిన్ ద్వారా, మోషన్స్ ద్వారా ఎలా మన బాడీ సెక్రీట్ చేసుకుంటా ఉందో, అలాగే మన స్కిన్ పోర్స్ ద్వారా కూడా, పర్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా మన స్వెట్ పోర్స్ నుంచి కూడా కొన్ని వ్యర్థాలు వెదజల్లుతూ ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, ఒక్కరోజు స్నానం చేయకపోతేనే మన బాడీ ఆర్డర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటే మన చర్మం అంతా ఎంత ఇబ్బంది పడుతుందో మనకు అందరికి తెలిసిన విషయమే. సో ఆబ్వియస్లీ ఫస్ట్ స్నానం చేయడం అనేది మనకి ఒక ఇంపార్టెంట్ పార్ట్. అయితే ఈ కోల్డ్ వాటర్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనాలు, హాట్ వాటర్ చేయడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు. సో మార్నింగ్ ఎంత చురుగ్గా వర్క్ చేయాలని మనందరం అనుకుంటామో, అలాగే నైట్ అంతే గాఢ నిద్రలో మంచి స్లీప్ క్వాలిటీతోని నిద్రపోయి మన బాడీలో ఉన్న జీవక్రియలన్నీ ప్రాపర్గా జరగాలి, ప్రాపర్గా మన బాడీ రిపేర్ చేసుకోవాలి అంటే చక్కటి నిద్ర కావాలి. అంటే సాయంత్రం పూట వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో వేడి నీళ్ళు మన చర్మం మీద పడగానే ఫస్ట్ థింగ్ కండరాల్లో ఉన్న టైట్నెస్ కానీ, రక్త ప్రసరణలో ఉన్న బ్లాకేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈజ్ అయిపోతాయి. సో కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, వేడి నీళ్ళతో స్నానం చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి బాగా ఉపశమనం కలుగుతుంది. దాని తర్వాత ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అని అంటే బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది. దానివల్ల స్లీప్ క్వాలిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంచి, అంటే మొత్తం మన శరీరంలో ఉన్న సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని మనం ఎలా ఉత్తేజపరిచామో చల్లటి నీళ్ళతోని, అలాగే సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని పూర్తిగా రిలాక్స్ చేయడం వల్ల చక్కటి స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కండరాల్లో, జాయింట్స్లో కూడా మంచి మూమెంట్స్ అనేవి, అంటే సర్క్యులేషన్ ఇవన్నీ కూడా ఈజ్ అవుతుంది. హాట్ వాటర్ నుంచి వచ్చే ఆ వేపర్ అంతా తగలడం వల్ల మన నాజల్ కంజెషన్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతుంది.